సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ వీడియోలో ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించింది, తర్వాత డిఎస్సికి సంబంధించి స్వల్ప ఏమేమి మార్పులు ఉన్నాయో దయచేసి ఒకసారి గమనించండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. సిలబస్ కూడా మనకు పెట్టారు, ఆ సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. యాజ్ పర్ సిలబస్ మనం చదవాల్సిన విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏమి ఇస్తున్నారంటే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నోటిఫికేషన్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ టీఆర్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మనకు ఏంటంటే అప్లై డేట్ 12/12 నుండి 22/2 వరకు మనం అప్లై చేసుకోవచ్చు, అవైలబిలిటీ ఉంటుందని ఇస్తున్నారు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కు ఇది ఈ నోటిఫికేషన్ అని చెప్తున్నారు. సో వివిధ రకాల ఏమేమి ఖాళీలు ఉన్నాయో ఇక్కడ జిల్లా వారీగా మనకి ఇచ్చారు. ఎడ్జిటిసి స్కూల్ అసిస్టెంట్ 1725, ఎడ్జిటీలు 1528 మనకు టోటల్గా తీసుకున్నట్టయితే 3453. సో ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా. సో ఈ విధంగా మున్సిపల్ స్కూల్స్ మళ్ళీ వేరే ఇచ్చారు. వివిధ జిల్లాల పరిధిలో స్కూల్ అసిస్టెంట్ 334, ఎడ్జిటీలు 272, తర్వాత టోటల్ 607 పోస్టుల కింద ఇచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్స్, సో దీనికి సంబంధించిన మనకు మామూలుగా ఇందులోనే ఇవ్వడం అనేది జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు 226, ఎడ్జిటీ పోస్టులు 280, టోటల్గా 506 పోస్టులు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ మూడింటికి సంబంధించిన విషయం అనేది మీకు తెలిసిందే. ప్రధానంగా దయచేసి ఇది డౌన్లోడ్ చేసుకొని దయచేసి క్లారిటీగా చదువుకున్న పిదపనే మనకు 44 ఇయర్స్ వరకు మనం దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా ఈ విధంగా ఎగ్జామినేషన్స్ మనకు మార్చి 15 నుండి 30, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ మాత్రమే ఉన్నది మనకు. దీన్ని బట్టి ఇక ఇన్ఫర్మేషన్ బులెటిన్కు నెక్స్ట్ వెళ్దాం. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోపల మనకు డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అన్నీ వివరంగా ఇచ్చారు, దాని గురించి చూస్తున్నాం. నోటిఫికేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు. సో దయచేసి ఆల్రెడీ చూసిండొచ్చు మీరు, అయినా కొంచెం మీకు హెల్ప్ అవుతుందని ఉద్దేశం కొద్దిగా వీడియో చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ కోసం తీసుకున్నట్టయితే మనకు 12 నుంచి 21 వరకు, 12 to 21 వరకు మనం ఇది అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చడం జరిగింది. తర్వాత డేట్స్ మార్చి 15కి వెళ్ళి ఎగ్జామ్స్ ఉంటాయి. 30th వరకు సిబిటి మోడ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో మిగతా వివరాలు తర్వాత వీడియోలో చేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఏ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఏ క్యాండిడేట్ ఈజ్ నోటిఫైడ్ ఇన్ ద సెలక్షన్ కమిటీ DSC 2018 ప్రకారంగా ఇస్తున్నట్టు ఇది ఇస్తున్నాడు. టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అన్నీ ఇస్తున్నాడు. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అన్నీ ఒక ఎలిజిబిలిటీస్ ఇచ్చాడు. దయచేసి చెక్ చేసుకోండి దేనికి మీరు ఎలిజిబిలిటీ. దయచేసి దాన్ని ఖచ్చితంగా చూసుకున్నాకనే దయచేసి అప్లై చేయాలి, లేకుంటే తర్వాత ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే 9th పేజీలో మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ టీఆర్టీ సంబంధించిన ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఇందులో ఇప్పుడు ఏమి ఇస్తాడు, ఇది స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ సంబంధించి ఇస్తున్నాడు. అది నోటిఫైడ్ ఇన్ DSC 2018 ప్రకారం అని చెప్తున్నాడు. సో అందులో కూడా మనకి ఏంటి అంటే జీకే కరెంట్ అఫైర్స్ 2.5 hours ఉంటుంది. 160 ప్రశ్నలు, ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటే 80 మార్కులు ఉంటాయి. 160 క్వశ్చన్స్. సో దయచేసి 20% మనకు వెయిటేజ్ అనేది మనకు పెట్టుకున్న విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఇలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇచ్చారు. జీకే కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 questions 5 marks. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 questions 5 marks. అదేవిధంగా కాంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, కాంటెంట్కు 80 questions వస్తాయి, 40 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మెథడ్స్, కన్సర్న్ సబ్జెక్ట్ అయితే మెథడాలజీ ఉందో 40 questions వస్తాయి, 20 మార్కులు ఉంటాయి. టోటల్ 80 marks. సో దయచేసి మీ ప్రిపరేషన్లో కూడా మీకు ఏది ఈజీ ఉంటుంది దాని మీద పికప్ చేసుకోవాలి, దాంతో ముందుకెళ్ళడం అనే విషయం మీకు తెలిసిందే. కాంటెంట్లో 40 కొట్టాలి, పెడగాజీలో కూడా 20 కొట్టాలి. సైకాలజీ కూడా మనకు వచ్చిన సబ్జెక్టే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, దానిలో ఈజీగా 5 కొట్టచ్చు. ఇక మిగిలింది జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్, కనుక టైం తక్కువగా ఉంది. సో టైం దాన్ని బట్టే దయచేసి మనం ఖచ్చితంగా టైం కేటాయించుకోవాల్సిందే. ఇక ఇది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. ఇక సెకండరీ గ్రేడ్ ఇది ఎడ్జిటీ ప్యాటర్న్ ఎలా ఇస్తాడు చూడండి. ఇందులో కూడా తీసుకుంటే మామూలుగా జీకే కరెంట్ అఫైర్స్కు 16 క్వశ్చన్లు 8 మార్క్స్ ఇచ్చాడు. పర్స్పెక్టివ్స్కు 8 క్వశ్చన్లు 4 మార్కులు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ 16 క్వశ్చన్స్ వస్తున్నాయి, 8 మార్క్స్ ఉంటున్నాయి. మనకు చూసారు కదా. సో పెరిగింది సైకాలజీకి, ఎడ్యుకేషనల్ సైకాలజీకి మార్క్స్ పెంచాడు మనకి ఇక్కడ.
అదేవిధంగా మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి లాంగ్వేజ్, పార్ట్ 5, 4, 5, 6 అట్లా ఇచ్చాడు. చూద్దాం ఏంటిదో. మనకు తెలుగు అనుకుందాం, తెలుగు కానీ కన్నడ కానీ ఏ సబ్జెక్ట్ అయితే పార్ట్ 1, అది తమిళ్ కానీ ఒరియా కానీ. కాంటెంట్కు నుండి 16 క్వశ్చన్స్ 8 మార్కులు, పెడగాజికి 8 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్కులు, పెడగాజికి 4 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఆల్మోస్ట్ 50% కాంటెంట్ వెయిటేజ్ ఏమో అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా 8 మార్క్స్ అంటే 4 మార్క్స్ పెడగాజీ ఇచ్చాడు. సో దయచేసి తప్పనిసరిగా చాలా కీలకం పెడగాజీ, కాంటెంట్ పెడగాజీ కూడా చాలా కీలకం. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. సో కాంటెంట్కి ఏం చేస్తాడు 16 క్వశ్చన్స్ 8 మార్కులు. అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాజీ మెథడాలజీకి 8 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్కులు, అంటే 50% ఉంది. కాంటెంట్కు పెడగాజీకి చూస్తే మనకు వెయిటేజ్ ఈసారి మనకు పెడగాజీకి పెంచినట్టు అనిపిస్తుంది, గతంలో కూడా ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. కానీ మ్యాథమెటిక్స్ తీసుకుంటే కాంటెంట్కి వెళ్ళి 16 క్వశ్చన్స్ వస్తున్నాయి 8 మార్క్స్. అదేవిధంగా మ్యాథ్స్ పెడగాజీకి వెళ్ళి మెథడాలజీకి వెళ్ళి 8 క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ వస్తున్నాయి. సైన్స్లో కూడా కాంటెంట్కి వెళ్ళి 16 క్వశ్చన్లు 8 మార్కులు, మెథడాలజీ తీసుకుంటే 8 క్వశ్చన్స్ 4 మార్క్స్. సోషల్ స్టడీస్కి వెళ్ళి కూడా కాంటెంట్ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్. అదేవిధంగా సోషల్ పెడగాజీకి వెళ్ళి 8 క్వశ్చన్స్ 4 మార్క్స్. సో ఈ విధంగా 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. 20 మార్క్స్ వెయిటేజ్ మనకు ఆటోమేటిక్గా టెట్కు ఉంటుంది అన్న విషయం మీకు తెలిసిందే. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో అది కూడా చూడండి. జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీకి ఆల్మోస్ట్ 20 మార్క్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా యోగా అవన్నీ కలిపి 70 మార్క్స్ 140 క్వశ్చన్స్ అన్నాడు. సో ఈ విధంగా టైం షెడ్యూల్ ఇవన్నీ కూడా చూసుకోండి. మెయిన్గా ఈ వీడియోలో కూడా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలియజేయడానికి కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది, షార్ట్ వీడియో. సో దయచేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రాణం మనకు. సో మన కాంటెంట్కి ఇచ్చాడు, తర్వాత పెడగాజీకి వెయిటేజ్, పెడగాజీకి ఇచ్చాడు, ఎడ్యుకేషన్ సైకాలజీకి వెయిటేజ్ ఇస్తున్నాడు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. టైం అనేది చాలా షార్ట్గా ఉంది, మనకు గ్యాప్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు మీరు, కానీ దీన్ని కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ మనం ఈ అంటే ప్రిపరేషన్ కామనే కాబట్టి సొసైటీస్ యొక్క నోటిఫికేషన్, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 7 పేజెస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే సెపరేట్ అప్లై చేసుకోవాలనిపిస్తుంది, దీనికి దానికి వేరువేరుగానే. ఇందులో చూడండి టీఆర్టీకి సంబంధించి పీజీటీ ప్రిన్సిపల్స్, పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, పీజీటీస్ అండ్ టీజీటీ అంటే ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎంజేబీ, తర్వాత ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐస్ అండ్ ఏపీ అంటే గురుకులం, మొత్తం అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్కు అన్నీ ఇంట్లోనే ఇచ్చాడు. సో ఇది కూడా డేట్ మనం చూసుకోండి క్లారిటీగా. ఇది కూడా 12 నుండి 21 వరకు అప్లై చేసుకున్న డేట్ అంటున్నాడు. దీన్ని జోన్ వైజ్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏపీ మోడల్ స్కూల్స్ ఇచ్చారు. మోడల్ స్కూల్స్ లోపల టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్, ఇందులో కూడా జోన్ 1, 2, 3, 4 అట్లా ఆ విధంగా జోన్ వైజ్ పోస్టుల గురించి ఇచ్చాడు. టోటల్ 248 ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ తీసుకున్నట్టయితే మనకు 248, పీజీటీ తీసుకుంటే టోటల్ 23, ప్రిన్సిపల్స్ 15. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా తీసుకున్నట్టయితే మనకు జోన్ వైజ్ అంటే టీజీటీ, పీజీటీ, పీఈటీ అంటున్నాడు. సీరియల్ నెంబర్ టీజీటీలు 118, పీజీటీ 53, ప్రిన్సిపల్స్ 4, టోటల్ 175. అదేవిధంగా ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ జోన్ 1, 2, 3, 4 టీజీటీలు మొత్తం 66 ఉన్నాయి, పీజీటీలు 21 ఉన్నాయి, ప్రిన్సిపల్స్ 23 ఉన్నాయి. టోటల్ మొత్తం తీసుకుంటే 170 పోస్టులు. ఏపీ ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ జోనల్ పోస్ట్ అని చెప్తున్నారు, మామూలుగా చూసుకోండి ఏ పోస్ట్ అయినా. జోన్ 1, 2, 3, 4 టీజీటీలు 386 ఉన్నాయి. సో అన్నీ కూడా ఈ అన్నీ కూడా జోనల్ పోస్టులనే ఇస్తున్నట్టు ఒకసారి గమనించండి. కాంపిటీషన్ జోనల్ వైజ్ మనకు ఉంటుంది. సో ఏపీ మోడల్ స్కూల్స్ కానీ, ఏపీ రెసిడెన్షియల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ జోనల్ పోస్ట్ ఇవి. సో ఈ రకంగా మనకు దయచేసి ఇచ్చారు. 12th నుంచి 21st వరకు సెపరేట్గా అప్లై చేసుకోవాలి. సో దయచేసి నెక్స్ట్ మనం ఇది వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సిబిటీ మోడ్, ఎగ్జామ్ సిబిటీ మోడ్ ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. 15th వెళ్ళి పీజీ టెస్ట్లు మార్చి 15 నుండి మార్చి 30 వరకు ఉంటుంది. సో ఇవన్నీ డేట్స్ కూడా ఇచ్చారు. సో దయచేసి మార్నింగ్ సెషన్, తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్స్ ఉంటున్నాయి. సో కాబట్టి మనకు డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 3 అవర్స్ అన్నట్టు చెప్తున్నాడు. సో ఎగ్జామినేషన్ విల్ బి ఎన్హాన్స్డ్ రిడ్యూస్డ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్తున్నాడు. డేట్స్ ఎక్కువ మంది. ప్రొఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్, పీజీటీస్ అండ్ టీజీటీ నాన్ లాంగ్వేజ్. అన్నిటి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై కావాలంటున్నాడు. పేపర్ 1 అనేది క్వాలిఫై కావాలి. సార్ డీటెయిల్ షెడ్యూల్ రిటర్న్ టెస్ట్ క్యాండిడేట్ షుడ్ బి సీన్.
సో ఇది చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కంపల్సరీ కండక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్, పీజీటీ అండ్ టీజీటీ అన్నిటికి కూడా ఫర్ డీటెయిల్ షెడ్యూల్. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూడమంటున్నాడు. అది క్వాలిఫై అయితేనే మనకు మిగతా పేపర్స్ ఈ మార్కులు తీసుకోరు సెలెక్షన్, కానీ అందులో క్వాలిఫై కావాలంటున్నాడు. సో ఆల్మోస్ట్ 60% అని ఇచ్చాడు, తర్వాత 50% అని చెప్పి ఇస్తున్నాడు. సో దయచేసి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు, ఎందుకంటే ఏది ఇంగ్లీష్ పేపర్ కూడా చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్. అది క్వాలిఫై అయితేనే మనకు ఇస్తున్నాడు. నెక్స్ట్ దానిలో ఇన్ఫర్మేషన్ బులెటిన్కి వెళ్తున్నాం. సొసైటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది 27 పేజీలు ఇచ్చాడు. టీఆర్టీకి సంబంధించింది, ప్రిన్సిపల్కి సంబంధించింది. ఎందుకంటే 2 కామన్ ప్రొఫార్మా కాబట్టి కామన్ ప్రిపరేషన్ ఉంటుంది, మనకు చాలా హెల్ప్ అవుతుంది. 12th to 21st ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. బహుశా డౌన్లోడ్ చేసుకొని ఉండొచ్చు మీరు, అయికపోతే డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. దయచేసి ఇది పీజీటీ కానీ టీజీటీ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా 15th మార్చ్కి వెళ్ళి 30th మార్చ్ వరకు ఉంటుంది అంటున్నాడు. 2 సెషన్స్లో ఉంటాయి. పేపర్ 1 అంటే పేపర్ 1 అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నారు కదా, అది మార్నింగ్ ఉంటుంది 9:30 to 11. తర్వాత సెషన్ 2 ఈవినింగ్ ఉంటుంది 2 to 5, డ్యూరేషన్ 3 hours. సో పేపర్ 1 9:30 to 11 అంటే 10-11 1.5 hour ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అండ్ పీజీటీస్ 2 session అంటున్నాడు పర్ డే. మరి అక్కడేమో కొంచెం చూసుకోవాలి, ఇది కేర్ఫుల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకోసం అంటే కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఫిజికల్ డైరెక్టర్ 2 sessions పర్ డే, మార్నింగ్ 9:30 to 12, సెషన్ 2 2:30 to 5. ఎగ్జామినేషన్ ఇచ్చాడు. పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అందరికి కూడా ఉంటుంది. 3 టీజీటీ, ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ అని ఇస్తున్నాడు. సో అదొకటి కొంచెం కాషియస్గా చూసుకోండి, మళ్ళీ క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. సో ఈ రూల్స్ అని ఎట్లా అనేది ఇస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ రిక్రూట్మెంట్ షెల్ బి త్రూ ద సెలెక్షన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ సిబిటీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ప్రిన్సిపల్స్ టోటల్ మార్క్స్ 100 ఫర్ ద రిటర్న్ టెస్ట్. ఫర్ ద పీజీటీ ద టోటల్ మార్క్స్ షెల్ బి 100 ఫర్ ద రిటర్న్ టెస్ట్. The TGT, the total marks shall be 100, out of which 80 marks shall be written TRT and the remaining 20 marks will be 20% weightage. టెట్ ఆర్ సీటెట్ అన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు టెట్ రాసి ఉన్నా సీటెట్ రాసి ఉన్నా మీకు ఎందులో మార్క్స్ ఎక్కువ ఉంటే అది పెట్టుకోవచ్చు. టెట్ ఆర్ సీటెట్ అని ఇచ్చాడు. ఫర్ టీజీటీ ద టోటల్ మార్క్స్ షెల్ బి 100, అవుట్ ఆఫ్ విచ్ 80 marks షెల్ బి ఫర్ రిటర్న్ అండ్ రిమైనింగ్ 20 marks ఫర్ ఏపీ టెట్ ఆర్ సీటెడ్. 2 కూడా క్వాలిఫై అంటున్నాడు. టెట్ టీజీటీ మిత్రులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో దయచేసి ఏది మీకు ఎక్కువ ఉంటే మార్క్స్ అది పెట్టుకోవాలి. ఇక క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీస్ అని ఇచ్చాడు, స్పెషల్గా దయచేసి చూసుకోండి. ప్రిన్సిపల్కి ఏంటిది, తర్వాత మిగతా వాటికి ఏమేంటిది అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఇక పీజీటీకి చూస్తే కన్సర్న్ సబ్జెక్టులో పీజీ ఉండాలనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ కానీ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్, గ్రాడ్యుయేషన్లో కంపల్సరీ ఫిజిక్స్ ఉండాలంటున్నాడు పీజీటీది. పీజీటీ కెమిస్ట్రీ అయితే కూడా కెమిస్ట్రీ చెప్తూ షుడ్ హ్యావ్ స్టడీడ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఇన్ ద గ్రాడ్యుయేషన్ అంటున్నాడు. ఒకవేళ పీజీటీ బాటనీ అయితే బాటనీ అండ్ జువాలజీకి వాటికి మెన్షన్ చేశాడు, ఎంఎస్సీ ఇన్ బాటనీ అని చెప్పేసి. అదేవిధంగా బాటనీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా చదివి ఉండాలంటున్నాడు పీజీటీ కూడా. సో పీజీ ఆటోమేటిక్గా అవసరమే, ఇవన్నీ ఇచ్చాడు. గ్రాడ్యుయేషన్లో కూడా ఒక సబ్జెక్టు జువాలజీగా చదివి ఉండాలి. ఫిజికల్ సైన్స్ గురించి మాట్లాడుతూ ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఎవరైనా ఎలిజిబిలిటీ అంటున్నాడు ఫిజికల్ సైన్స్కు. అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద సబ్జెక్ట్ ఫిజిక్స్ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్, లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. షుడ్ హ్యావ్ స్టడీడ్ కెమిస్ట్రీ ఇన్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. పీజీటీ బయోసైన్స్, ఎంఎస్సీ బాటనీ ఆర్ ఎనీ బాటనీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అని ఇచ్చి, అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ సబ్జెక్ట్ ఎట్ బాటనీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ ఎంఎస్సీ ఇన్ జువాలజీ చేసి ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ జువాలజీ, అలీడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఏవైనా కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, ఇవి ఏది చేసినా పర్లేదు, కానీ తప్పనిసరిగా డిగ్రీలో జువాలజీ చదివి ఉండాలి. జువాలజీ కానీ పైన బాటనీ అని ఇస్తున్నాడు. అదేవిధంగా పీజీటీ సోషల్ కూడా ఇచ్చారు, దయచేసి ఖచ్చితంగా చూసుకోండి. మీ సబ్జెక్ట్స్ ఏమేంటియో. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ పీజీటీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇస్తున్నాడు దయచేసి పీజీటీకి. మస్ట్ పొసెస్ బీఈడీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ, ఈక్వలెంట్ డిగ్రీ విత్ ద మెథడాలజీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే బీఈడీ ఉండాలి, మన కన్సర్న్ సబ్జెక్ట్ లోపల పెడగాజీ మెథడ్స్ చేసి ఉండాలని చెప్తున్నాడు. బీఈడీ మస్ట్ అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ తీసుకుంటే టీజీటీ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇస్తున్నాడు.
యూజీసీ ప్రకారం 50% కంపల్సరీ ఉండాలంటున్నాడు మనకు డిగ్రీ లోపల. 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ మస్ట్ పొసెస్ బీఈడి, రికగ్నైజ్డ్ ఉండాలి, బీఈడి కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు. అదేవిధంగా తెలుగుకు సంబంధించి ఇక్కడ ఇచ్చాడు, దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్ ఇక్కడ బీఈడి మెథడాలజీ ఉండాలంటున్నాడు, ఆర్ తెలుగు పండిట్ ట్రైనింగ్ అంటున్నాడు. హిందీ కూడా అంతే, హెచ్ఎస్సి బీఈ స్టాండర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ అయినా పర్వాలేదు అంటున్నాడు. పీజీ లెవెల్లో మనకు కన్సర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ తెలుగు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ కానీ ఉండాలని చెప్తూ ఇస్తున్నాడు. ఇక ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా, దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా బీఈడి మెథడ్స్ కంపల్సరీ అంటున్నాడు. కన్సర్న్ సబ్జెక్ట్లో టీజీటీ ఇంగ్లీష్ అయితే డిగ్రీ లోపల మనకు ఇంగ్లీష్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇంగ్లీష్లో చేసి ఉండాలి, అంటే ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలి డిగ్రీ లెవెల్లో. వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నా పర్వాలేదు అంటున్నాడు. బీఈడి ఇంగ్లీష్ మెథడాలజీ ఉండాలి. టీజీటీ మ్యాథ్స్, గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. వన్ ఆఫ్ ద 3 సబ్జెక్ట్స్ ఆప్షన్లో ఉండాలంటున్నాడు. బీఈడి విత్ మ్యాథమెటిక్స్ మెథడ్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్ కూడా చూసుకోండి దయచేసి, అదే రకంగా ఇస్తున్నాడు. బయో సైన్స్ కూడా టీజీటీ సైన్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, అట్లీస్ట్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలంటున్నాడు. ఫిజిక్స్ ఇవ్వండి, ఆర్ బ్యాచులర్ డిగ్రీ విత్ బాటనీ జువాలజీ కావచ్చు. ఒకసారి దయచేసి చూసుకోండి, మీ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దేనికి ఎలిజిబిలిటీ అయితే దానికి ఖచ్చితంగా అప్లై చేయాలి. 1 కానీ 2 కానీ 3 కానీ మీకు ఏ ఎలిజిబిలిటీ ఉంటే దయచేసి మీ దాన్ని బట్టి అప్లై చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ ద సిలబస్ అలొకేటెడ్ ఫర్ ద మార్క్స్ టీఆర్టీ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్, సిలబస్ కూడా పెట్టారు, దయచేసి చూసుకోండి. ఏమేమి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ప్రిన్సిపల్ కూడా మార్నింగ్ ఏమంటున్నాడు, ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నాడు. డ్యూరేషన్ 1.5 అవర్ అంటున్నాడు. తర్వాత క్యాండిడేట్ విల్ టెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అంటున్నాడు. ఆఫ్టర్నూన్ ఏమో డ్యూరేషన్ 3 అవర్స్ అని ఇచ్చాడు. ప్రిన్సిపల్స్కు ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకోవాలి. జీకేకు 30 క్వశ్చన్ 15 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 30 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, కాంటెంపరీ స్కూల్ ఎకనామిక్స్, కల్చరల్ ఇష్యూస్, ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాటన్నిటి కింద 70 క్వశ్చన్స్ 35 మార్క్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ 30 క్వశ్చన్ 15 మార్క్స్ అన్నాడు. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇక నెక్స్ట్కి వస్తే వెరీ ఇంపార్టెంట్ పీజీటీకి సంబంధించి. సో పీజీటీ పేపర్ 1 మార్నింగ్ సెషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫర్ పీజీటీ, డ్యూరేషన్ 1 అవర్ 30 మినిట్స్ అంటున్నాడు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. నోట్ క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. పీజీటీ పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది, డ్యూరేషన్ 3 అవర్స్. అందులో ఇప్పుడు చూడండి, జీకే కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, కాంటెంట్ ఇన్ ద సబ్జెక్ట్ 100 క్వశ్చన్స్ 50 మార్క్స్ అన్నాడు. అదేవిధంగా మెథడాలజీ మీద 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అంటున్నాడు. సో ఇక్కడ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. సో దయచేసి టోటల్గా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ఏ దేనిలో కమాండ్ ఉంటే దాన్నే హార్డ్ వర్క్ చేయాల్సిన విషయం మీకు తెలిసిందే, రివిజన్ చేసుకోండి. సో నెక్స్ట్ టీజీటీ పేపర్ 1 మార్నింగ్ సెషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 అవర్ ఉంటుంది, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. నోట్ క్యాండిడేట్ విల్ బి టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. టీజీటీ కూడా ఉంటుంది, ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీది. టీజీటీ పేపర్ 2 డ్యూరేషన్ 2 అవర్స్ 30 మినిట్స్, 2.5 అవర్స్ అంటున్నాడు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి ఏమో 1.5 అవర్. ఇక్కడ పైన చూసుకోండి, 1.5 అవర్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇది 2.5 అవర్స్ ఈవినింగ్ సెషన్ ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, కాంటెంట్ కన్సర్న్ సబ్జెక్ట్ 80 క్వశ్చన్స్ 40 మార్క్స్, మెథడ్స్ కన్సర్న్ సబ్జెక్ట్ 40 క్వశ్చన్ 20 మార్క్స్. ఆల్మోస్ట్ డిఎస్సికి సంబంధించి ఇక్కడ టీజీటీలో ఇప్పుడు సేమ్ ప్యాటర్నే కనబడుతుంది కాబట్టి దానికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా దీనికి ప్రిపేర్ కావచ్చు. సో ఆటోమేటిక్గా 2 ఈజీగా ఉంటుంది, పెద్ద చేంజెస్ ఏం లేదు. కాకపోతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మస్ట్గా ఇచ్చాడు, ఇందులో కూడా మెన్షన్ చేస్తున్నాడు. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ చూడండి, జీకే కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇక కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి అవన్నీ కూడా 140 క్వశ్చన్స్ 70 మార్క్స్ అని ఇస్తున్నాడు. హెల్త్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి పార్ట్ 4 కింద ఇచ్చాడు.
అవన్నీ కలిపి మళ్ళీ 200 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఈ విధంగా నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. సో నోటిఫైడ్ పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మార్క్స్ స్కోర్డ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ఇది ఓన్లీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం క్వాలిఫై కావాలి కంపల్సరీ. ఈ మార్క్స్ను మనకు మెరిట్ లిస్టుకు కలపబడవు అంటున్నాడు. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరు కూడా 60 మార్కులు రావాలి. 100కు 60 రావాలట. చాలా జాగ్రత్త. 60% రావాలి. ఎస్సీ, ఎస్టీ, పిఎస్, ఎక్స్ సర్వీస్ మెన్కు 50% మార్క్స్ రావాలంటున్నాడు. ఇంగ్లీష్ ప్రొఫెషన్స్కి చాలా టాప్ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక ప్లాన్ చేసుకోండి. 1 మంత్ టైమే ఉంది కాబట్టి ప్రీవియస్ మోడల్ పేపర్ తీసుకొని డైలీ 1 అవర్ ఇస్తారా, 2 అవర్స్ ఇస్తారా, ఖచ్చితంగా దీనికి కేటాయించాలి. ఎందుకంటే అందులో మార్కులు వచ్చినా కూడా ఇది క్వాలిఫై కాకపోతే మనకు పేపర్ 2 వ్యాలిడ్ కాదంటున్నాడు. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ పీజీటీ, టీజీటీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1, పేపర్ 2 విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్. సో పేపర్ 1లో క్వాలిఫై అనేది మస్ట్ అంటున్నాడు. అలా క్వాలిఫై కాకపోతే పేపర్ 2 అనేది దాన్ని కౌంట్ చేయబడదు అంటున్నాడు. సో దయచేసి ఇవన్నీ కూడా చూసుకోండి. సబ్మిషన్ అప్లికేషన్ చేసుకోండి. మరొక వీడియోలో దయచేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడమే. సో ఇక్కడ చూసాం మనం టీజీటీ కానీ పీజీటీ కానీ ఇవన్నీ చూసుకున్నాం. ముఖ్యంగా టీజీటీ కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ డిఎస్సికి కామన్గా ఉంది. సో ఈ రకంగా మన కాంటెంట్ పెడగాజీకి చాలా వెయిటేజ్ ఉంది. పెడగాజీకి ఆల్మోస్ట్ కాంటెంట్కు పెడగాజీకి చూడండి, ఇక్కడ చూస్తున్నాగా సేమ్ ఇదే 40 అంటే 20 ఇస్తున్నాడు. వెయిటేజ్ అనేది పెరిగింది. సో సైకాలజీ కూడా వెయిటేజ్ ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మీకు ఏం డౌట్స్ ఉన్నా దయచేసి ఖచ్చితంగా కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9949038628. సో మన వీడియోలో ఇప్పుడు మన యొక్క ఛానల్లో పెడగాజీకి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు తెలంగాణ గురుకుల కోసం అని చెప్పేసి దాదాపు ఒక 50 వీడియోస్ ఉన్నాయి. దయచేసి వాటి చూడండి. ఇంపార్టెంట్ చాప్టర్స్లో కామన్ పెడగాజీ తీసుకున్నాం. కామన్ పెడగాజీలో కూడా మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి మీకు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతాయి. సో సిలబస్ ప్రకారంగా ఇందులో చాలా సిలబస్ మనకు కలుస్తుంది. రెండు ఏదైనా కూడా కామనే కదా. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో దయచేసి మీరు నాకు కాల్ చేయొచ్చు 9949038628. మీ కామెంట్స్ కూడా దయచేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్